Good, sir. Hello, everybody. Andarki namaskaram. Good morning. Firstly, a very heartiest and warm welcome to Chian Vikram Garu. Hearty welcome to you, sir. And Parvati Garki, hearty welcome. And Daniel, sir, welcome to you. So, yes, Tangalan, August 15th nunchi, Independence Day సందర్భంగా మన ముందుకు వస్తున్న సినిమా. ఈరోజు అందరూ కూడా కూర్చుంటే మనం ఈవెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. విక్రమ్ గారు చాలాసేపు మనతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద కెమెరా పర్సన్స్ టు ప్లీజ్ గో టు యువర్ పొజిషన్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. విక్రమ్ గారు విల్ ఇంటరాక్ట్. ఎస్ సార్. సో తంగలాన్ స్టూడియో గ్రీన్ బ్యానర్ పైన కేఈ జ్ఞానవేల్ రాజా గారు మనకి అందిస్తున్నటువంటి సినిమా పా రంజిత్ గారి గురించి ఒక స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. తెలుగు ఆడియన్స్లో, తెలుగు పీపుల్లో కూడా ఆయనకి ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలుసు. సో కబాలి, కాలా ఇలాంటి సినిమాలు, సార్పట్టా లాంటి సినిమాలు మనందరికీ చాలా రూటెడ్ మూవీస్ని కమర్షియల్గా కూడా అందించగలిగే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి డైరెక్టర్గా పారంజిత్ గారు మనందరికీ సుపరిచితులే. సో ఆయన ఎప్పుడు కూడా సోషల్లీ రిలవెంట్, సోషల్లీ అప్లిఫ్టింగ్, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్స్ తీస్తూ మన ముందుకు వస్తూనే ఉంటారు. సో అలాగే ఈసారి మరో సరికొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళడం కోసం తంగలాన్ చిత్రం ద్వారా మన ముందుకు వస్తున్నారు. అది కూడా మన అందరి ఫేవరెట్ అండ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ గారిని తంగలాన్గా మన ముందుకు తీసుకొస్తున్నారు పారంజిత్ గారు. నిజంగా ఇన్ని సంవత్సరాల సక్సెస్ తర్వాత, ఇంత స్టార్డమ్ తర్వాత కూడా ఒక పాత్ర కోసం ఇంత డెడికేటెడ్గా, ఇంత హార్డ్ వర్క్ కూడా చేయొచ్చా అనే దానికి నిజంగా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే విక్రమ్ గారు అని చెప్పాలి. ఐ థింక్ విక్రమ్ గారి ప్రతి క్యారెక్టర్ గురించి ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ బుక్స్ని లైబ్రరీలో కూడా పెట్టచ్చు, మూవీ లైబ్రరీలో. సో అంత ప్యాషనేట్గా ప్రతి పాత్రని పోషించేటువంటి వండర్ఫుల్ యాక్టర్గా మనందరికీ ఎంతో ఇష్టం విక్రమ్ గారు అంటే. సో ఈసారి తంగలాన్గా తనని తాను మలుచుకుని, మార్చుకుని, లిటరల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ ఆయన హింసించుకుని మరి ఇలాంటి ఒక అవతారంలో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఎస్ మాళవిక గారు, నో హెజిటేషన్, ప్లీజ్ కమ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. హాయ్, వెల్కమ్ టు మాళవిక మోహనన్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, టీం అందరూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ముందుకు వస్తుంది ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొస్తుంది. ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళబోతోంది తంగలాన్ అని చెప్పాలి. సో మరి బంగారు గనుల్ని ఎలా తవ్వడం కోసం జరిగిన యుద్ధాలు ఏమిటి, సో ఇలాంటి ఒక ఇంటెన్స్ అండ్ ఇమోషనల్ యాక్షన్ కూడా ఈ సినిమా ద్వారా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ వీళ్ళ పాత్రలన్నీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అంటే ఆ పాత్రలు స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ఐ థింక్ ఐ వుడ్ వెల్కమ్ పార్వతి గారు ఆన్ స్టేజ్. ఎస్, పార్వతి గారు మనందరికీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, బెంగళూరు డేస్, చార్లీ ఇలాంటి సినిమాల ద్వారా మనందరికీ చాలా ఇష్టమైన, సుపరిచితులైన వండర్ఫుల్ యాక్ట్రెస్. ప్లీజ్ వెల్కమ్ పార్వతి గారు. ఆల్సో ఐ రిక్వెస్ట్ మాళవిక టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మాళవికాని మాస్టర్ లాంటి సినిమాలతో మనందరం చూసాము, బట్ ఈసారి తంగలాన్లో సరికొత్తగా కనిపించబోతూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ అతి త్వరలో రాజా సాబ్తో కూడా మన ముందుకు రాబోతున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ మాళవిక. అండ్ నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ డానియల్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో వండర్ఫుల్ యాక్టర్ ఫ్రమ్ యూకే. ఆయన ఎన్నో హాలీవుడ్ ఫిల్మ్స్ని, వండర్ఫుల్ ఫిల్మ్స్ని చేస్తూ మన ముందుకు వచ్చారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ని, తమిళ ఆడియన్స్ని, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆడియన్స్ని పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు డానియల్ సార్. ప్లీజ్ వెల్కమ్.
అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనందరి ఫేవరెట్ ద మోస్ట్ వర్సటైల్ చియాన్ విక్రమ్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. తంగలాన్గా మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి, మనందరినీ ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళబోతున్నటువంటి చియాన్ విక్రమ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా one group picture for the media, sir. Yeah. Thank you. Done? Okay, okay. Done? Thank you. Thank you so much. Channel, sir. Sir, if you don't mind, sir, if you don't mind, could you please stand once again? For the channel cameras, they didn't get to cover. Yeah. Malvika gar. Yeah, once again. Thank you. Check. Yeah. Hi Vikram garu, hearty welcome Namaste. to you. So yes, ante sir. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్? వెరీ గ్లాడ్ టు సీ యూ అగైన్. సో తంగలాన్ ఆల్రెడీ చాలా మంచి వైబ్ క్రియేట్ చేసింది, అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆబ్వియస్గా మీరు ఏ సినిమా చేసినా ఆ క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. అంటే మేము ప్రతిసారి అనుకుంటాము విక్రమ్ గారు దిస్ ఇస్ ద పీక్, ఇంతకన్నా ఏం సర్ప్రైజ్ చేస్తారు అనుకుంటాము. బట్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ అండ్ యూ డజంట్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఎవ్రీ టైమ్. సో తంగలాన్గా ఇక్కడ మిమ్మల్ని నేను ఇమ్మీడియట్గా ఇలా పోస్టర్ చూస్తున్నాను కదా, ఇక్కడ విక్రమ్ గారిని చూసి అలా పోస్టర్ చూస్తున్నాను. అసలు మీలాగా అనిపించట్లేదు. హౌ కుడ్ యూ టార్చర్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ, ఫిజికల్లీ ఎవ్రీ టైమ్? ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ లైక్ దిస్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ మోటివేషన్ ఆఫ్టర్ దిస్ హోల్ సక్సెస్ అండ్ స్టార్డమ్ యూ హ్యావ్ సీన్? థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు ఇది నాకు ఒక కళ్ళలు కదా, ఐ జస్ట్ లైక్ టు, ఇట్స్ మై డ్రీమ్. సో చిన్నప్పటి నుంచే అందరికీ తెలుసు. సో దట్స్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మై జాబ్. సో ఏం చేస్తే బాగా చేయాలి, 100% ఆర్ 300% చేయాలంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ దాట్. సో దీంట్లో కూడా ఐ గెస్ దట్ 300 ప్లస్ అనదర్ 1000%. వావ్. బట్ నేను విన్నాను ఇది 1800s ఎరాకి సంబంధించిన కథ, సమ్వేర్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. సో అక్కడ ఆ టైంలో ఆ లోకల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి, లేదా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలాగా ఉందన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్? వాట్ ఈస్ దట్ వెంట్ త్రూ? నాకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ రంజిత్ గారు డైరెక్టర్ చెప్పిన స్టోరీ, చెప్పిన ఇన్స్పిరేషన్, లైక్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్. హీ డెంట్ టెల్ మీ అబౌట్ మేనరిజమ్స్ ఆర్ ఎనీథింగ్, మోర్ అబౌట్ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లైక్ వాట్ విల్ ద ఫిలాసఫీ హ్యావ్ బీన్ దెన్, అప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో, ఏం జరుగుతుంది అదన్నీ చెప్తారు. సో ఐ మీన్ వీ ఆల్రెడీ నో దాట్. తర్వాత కొంచెం లాట్ ఆఫ్ వీడియోస్, ఈ ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, తర్వాత సెంటినల్ ఐలాండ్ ఒక ఐలాండ్ ఉంది, అది లాస్ట్ ఐలాండ్ ఆఫ్ లైక్ ఐ మీన్ వే పీపుల్ హ్యావ్ నాట్ గాన్, దే హ్యావ్ గాన్ అండ్ అక్కడ చచ్చిపోతే అక్కడ వెళ్తే చంపేస్తారు. అలాంటి సో బేసిక్ అండ్ సో నేటివ్ అండ్ సో ప్రైమల్ దే ఆర్. సో అక్కడ దే బాడీ లాంగ్వేజ్ నాకు, మన అందరూ వీఆర్ ఆల్ సిట్టింగ్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ యాక్చువల్లీ, క్రాసింగ్ అవర్ లెగ్స్. అసలుగా మేము వేర్ యునో we've cultivated that. సో ఇది ఎక్కడ చూస్తే ఏదైనా ఒక లైక్ టీ షర్ట్ వేస్తున్నారు, లేకపోతే సో సెంటినల్ ఐలాండ్ చూసి
అసలు ఇదివే లేదు, బట్టలు లేదు అస్సలు. సో ఇది యాక్చువల్లీ పెద్ద విషయాలు నేను వేస్తున్నది. ఓకే. సో అప్పుడు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. ఎలా నిలబెడుతున్నారు, ఎలా కూర్చున్నారు, యూనో కొంచెం వీడియోసే ఉన్నాయి. తర్వాత మనకి ఐ థింక్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు, ఐ మీన్ ఒక్కొక్క రోల్స్ చేయనప్పుడు వీ ట్రై టు ఎక్స్ప్లోర్ సంథింగ్ విద్ ఇన్ అస్ కదా. అప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్, దిస్ ఇస్ ద మోస్ట్ యునో దట్ ద బేసిక్ యునో ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. సో అది అక్కడ యూ డోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ ఒక పిక్చర్లో అలాంటి ఒక రోల్ చేయడానికి. సో ఇలాంటి ఒక రోల్ వచ్చినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ అండ్ ట్రై ఇంకా లైక్ వాట్ డూ వీ డూ టు లుక్ మోర్ న్యాచురల్ అండ్ మోర్ రస్టిక్. అదే వెరీ నైస్. సో ఇంకా మిగతా క్వశ్చన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ మీడియా ఫ్రెండ్స్ టు ఆస్క్. సో డెఫినెట్గా పాస్ చేసేద్దాం మైక్ వాళ్ళకి. మీకు ఎవరికైనా మైక్ వచ్చిందా? యా, ప్రభు గారు is going to start. Yes sir, over to media friends. Morning. గెటప్ ఏంటి డార్లింగ్? మీరేంటి డార్లింగ్ ఇంత గ్యామర్గా ఉన్నారు? నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు, నేను ఇలా అవుతున్నాను, ఆయన ఇలా ఫుల్గా. వీళ్ళే శివపుత్రుడు నాటి ఆ డేస్ గుర్తుకొస్తున్నా, అందులో చేసినటువంటి క్యారెక్టర్. శివపుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, రామంగా, అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్లో ఒక గ్లామరస్. ఓకే, మీరు మీ లోపల రెమో ఉన్నారా? కరెక్ట్ రైట్, అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా, ఆమె నా నందిని ఈ పిక్చర్లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో ఈజ్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ విన్నప్పుడు కానీ, హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే డార్లింగ్? నాకు రంజిత్ గారు, లైక్ ఐ మీన్ రంజిత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఇఫ్ యూ ఆస్క్ మీ. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే లైక్ ఈజ్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టిక్యులర్ సైడ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ దీస్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా. కమర్షియలీ ఎప్పుడూ లైక్ సార్పట పరంపర, మద్రాస్ అన్ని ఆయన అన్ని పిక్చర్స్లు లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టూ. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సార్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ వీల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరేదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్. లైక్ ఆల్వేస్ యూ సీ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఒక పెద్ద, ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్. దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు, బట్ వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్తారు లేదురా ఈ జీవితం చాలరా, మనకి ఎందుకు ఇదే బస్. అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే this is not restricted to Tamil Nadu or Andhra or Telangana or anywhere in India this will be relevant. ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి సాంగ్, మినికి ఇన్ తెలుగు ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, మనకి కదా దట్ సాంగ్, ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్. తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు ఓకే హిందీ ఫిల్మ్ అలాంటి, బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా, యూ డెంట్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అన్ని, ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ, సో వీఆర్ ఆల్ వన్. సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది, ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి, ఇట్స్ అ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే ఒక సాడ్ అలా అలాంటి కాదు. సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేసాము, బట్ అదర్వైజ్
ఇన్ దట్ కమ్యూనిటీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి, లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ టు బికమ్ బెటర్ అలాంటి. సో ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్గా మీకు థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు. బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది, ఆన్ యువర్ ఇమేజ్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా? Yes, really, that is something. The get-up is speaking volumes. Adi, Yeah, how? so What is that you are that expecting from this character you are trying to? అదే నా ఫస్ట్ అవార్డ్ అండి. మన అవార్డ్స్ it's how awards work nowadays. Sometimes ఇస్తారు, sometimes it's more of state of mind. They feel like giving it. It's not. నాకు of course I like awards, I love awards, but this is not for awards. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ I wanted to perform. నాకు God, I want to do this role అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు. తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేటప్పటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ. కమ్యూనిటీ పేరు తంగలాన్. అక్కడ తెగ ఇట్స్ స్లైడ్. సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, దాంట్లో తంగలాన్. సో తంగలాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాజ్ తంగలాన్ అంటే ఒక కమ్యూనిటీ, లేకపోతే తంగలాన్ అంటే ఒక లీడర్, ఒక ఫేత్ హీలర్, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో హీ రియలైజ్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్. అలాంటి ఉంటే ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్. సో ఇట్స్ అ నేమ్. లేడీస్ ఫస్ట్. విక్రమ్ గారు, యా చాలా డేస్ నుంచి మీ Q&A మిస్ అవుతున్నా, డే వచ్చింది, థ్యాంక్ యూ. అయితే తంగలాన్ మూవీ August 15th చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ, బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి. సో రామ్ది కావచ్చు, రవితేజ మూవీ, అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి August 15th. సో మీకు థియేటర్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, కొంచెం చెక్ చేయండి. వేరే పిక్చర్స్ వస్తుంది. ఓకే సార్, ఈజ్ ఇట్ ఓకే? యాక్చువల్లీ August 15th అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే రామ్ మూవీ కావచ్చు, దాంతో పాటు రవితేజ. మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది. సో మీకేంటి పరిస్థితి? ఒక టాప్ సినిమా వస్తుంది, సో తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు August 15th డేట్ అనేది. సో లాంగ్ వీకెండ్ ఎట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచ్యువేషన్. I think it's a good long weekend kada. So I'm sure it can accommodate many films. And we feel confident and content. So it's not like, okay, where pictures vastunai, so we'll put back. We feel very confident about our thing. And I think everybody will get theaters. And mana korika, please make all the movies a hit. Blockbusters, will be most happy. సో అయితే తంగలాన్ మూవీ గురించి చెప్పాలి అంటే బేసికల్లీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా అరౌండ్ 3 hours డ్యూరేషన్. ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్ గా ఉంది, మీకు మాత్రం ఎందుకు ఎక్కువ తంగలాన్ మాట్లాడారు? ఈజ్ ఇట్ ఓకే? కొంచెం షార్ప్ వాయిస్ వల్ల మేబీ ఓకే. అయితే మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ఒక గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే, టాప్ హీరోస్ ఎవరైనా సరే. సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు? ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది. మా 2-3 questions అడుగుతున్నారు కదా, పర్వాలేదా మీకు? ఎందుకండి, ఆన్సర్ ఇవ్వచ్చు కదా. అండ్ చెప్తాను, there's no equality and all that. No, one sec. I'm saying I already saw that in my mind. So it's not naku de-glamorized role, glamorized role, it's not important. It's more the character, more the story. Aim cheptunnamu audience ki and what the response will be. The same thing ippudu nenu ilanti vaste you wouldn't be asking these questions. Baagundandi mee story, mee picture lo em undante, that's what you'll ask, right? Kani ippudu you're not talking about it. It's more about character, what is happening in the movie. It is not about shock value. You choose say, oh, it's there's something very deep and profound about this movie. Meer choose say meeku telusu. It's Vikram sir. Yes sir. Vikram sir. Sir, big fan of you sir. Hi sir. Sir, మీరు వెరీ ఎర్లీ ఆన్ యువర్ కెరియర్ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన హీరో మీరు. అట్ ది సేమ్ టైం అందరూ తీసుకున్న పాత్ కాకుండా పాత్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకుని మీ కెరీర్లో చాలా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళారు.
అట్ ది సేమ్ టైమ్ అదర్ హీరోస్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో ఫిల్మ్స్ చేసి, ఐ డోంట్ సే దోస్ ఆర్ ఈజీ, బట్ ఈ రోజుల్లో థింగ్స్ ఎంత ఈజీ అయినాయి అంటే దేర్ ఆర్ డీఏజింగ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, లేకపోతే కెమెరాలో యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ సార్, పోస్ట్ ప్రొడక్షన్లో దే కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ద ఏజ్. అలాంటి టైంలో ఇలాంటివి చేస్తున్నాను. ఎక్స్పెరిమెంటేషన్, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ యాక్చువల్లీ? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. కానీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఇది ఇప్పుడు తమిళ్లో కూడా 2-3 పిక్చర్స్ వచ్చినాయి వేర్ చాలా సీరియస్గా ఇట్ హ్యాడ్ అ వెరీ సీరియస్ మెసేజ్ అండ్ దే వర్ వెరీ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్, బట్ కమర్షియలీ అంత ఇది లేదు Exactly, sir, దాంట్లో. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. మీరు ట్రైలర్ చూసారు కదా? ఎస్ సార్, ఎస్ సార్. It is more about, there is so much of passion in the movie and emotion, and it's all connected with action. Aina character, like Shamai's character, is totally very em cheppale, like equal action oriented role. So alanti meer trailer chuste kuda meeku telusu, like everybody, Aina character, like her role, everything is, I think a proper, there's nothing like commercial cinema or mainstream and thing. It is there, but the thing is, ఒక మంచి message and you make a film that is like large in thought and passion, definitely it'll work. No sir, it's not about Tangalan. Very often many films, you do many films like that. Sometimes you get so much of appreciation for the character, sometimes so much of appreciation for the film, but not so much of money. Yeah. At that time, it will be definitely disappointing for you. But still, you get motivated and do more and more films like that. That is a passion, no? Ade dream, ade passion. So ఇప్పుడు కూడా this is like, I've already got the gold. So Wonderful, sir. so I'm very happy. Vikram Sir, and one more question, sir. Sir, you are working with Par Ranjit, sir. Actually, he, as you said, he is one filmmaker who constantly speaks and fights about one section of people. But at this One section is quite some sections of the people, sir. But there are some people who don't politically agree with him. So, do you have any doubt or anything like that when you are first signing a film with him? మంచి క్వశ్చన్, రంజిత్తో అడగాలి. బట్ నో, నాకు అలా ఐ నో దట్ ఈస్, సి ఇప్పుడు సమ్టైమ్స్ యూ టాక్ టు అ డైరెక్టర్, ఒక డైరెక్టర్ ఎప్పుడు కోపంగా ఉంటున్నారు, లైక్ క్రాంకీ గై, కానీ హీ సచ్ అ గ్రేట్ క్రియేటర్, యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ యూ డోంట్ థింక్ ఓ ఈజ్ యాంగ్రీ, యూ థింక్ ఓకే అది ఓకే, మీకు తెలుసు హీఈస్ లైక్ దిస్, సో యూ టాక్ టు హిమ్ అండ్ యూ ట్రై టు. అలాంటి రంజిత్ క్యాన్ హ్యావ్ హిస్ వ్యూస్, బట్ when I met him and spoke to him, I was not thinking about that, because every film of his I loved. And so when he came with this story, I initially was like, when you hear a story, you think, okay, is it about a community? But then I realized adi ala kaadu. Like dintlo, like he's been so very specific. Even there'll be sometimes there is a name, we said no, we don't mention names, alagodu, just say king, evro, you know. So there are కొంచెం డైలాగ్స్ అన్నీ మార్చారు, బికాస్ హీ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ టూ పవర్ఫుల్ టు బీ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ దట్ మే బీ నెగటివ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా. సో హీస్ కెప్ట్ ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్ ఇన్ హిస్ మైండ్. ఇది యాక్చువల్లీ ఆయనకి ఒక ట్రిప్. ఐ థింక్ లైక్ వెన్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ అండ్ మీకు డబ్బులు కావాలా, మీరేమో చేస్తారు, డబ్బులు కోసం చేస్తారు, కానీ ఆర్ట్ కోసం మీ ప్యాషన్ కాగా ఒక పెయింటింగ్ చేస్తారు కదా. దిస్ ఇస్ రంజిత్స్ పెయింటింగ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. విక్రమ్ గారు ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్, పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో లాంగ్వేజ్ నౌ అండి. అవును. అసలు లైక్ ఐ వాంట్ టు డూ విన్ డైరెక్టర్స్తో, యూనో వీ బీన్ టాకింగ్, విల్ బీ. అది ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి. సారీ, ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి, మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? నో, వీ బీన్ టాకింగ్ అండి. వీ బీన్ లైక్ ఇప్పుడు వీ విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్, నాట్ స్పెసిఫిక్లీ ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు, అవును సార్. హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. అవును ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారా? సమ్టైమ్స్ హెల్త్ ఇస్, ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా. భోజనం, డబ్బులు, నథింగ్. యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్, ఇది చేయాలి అంటే కదా. అండ్ ఆల్ యువర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒక రోల్ చేసినప్పుడు యూ ఎంజాయింగ్ వాట్ యు డూ. సడన్గా ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు, ఒక శివపుత్రుడు వస్తున్నప్పుడు, ఒక ఐ వస్తున్నప్పుడు, అది యూ కాంట్ స్టాప్.
you know, it doesn't, nothing matters there, you know. Sometimes you'll say, okay, డబ్బులు అంత కూడా వద్దు, మీకు ఎంత డేట్స్ కావాలి తీసుకోండి, 1 year కావాలా 3 years కావాలా తీసుకోండి. You feel like doing that. I feel like doing that. I feel like that about my art. I think we all feel that. దానికి చేస్తాను. విక్రమ్ సార్, సార్ యాక్చువల్గా పారంజిత్ సార్ పాపం సార్, ఆయన కూడా కొంచెం వాళ్ళు కొంచెం దే ఆల్ ఆర్ వెయిటింగ్ టు సే. విల్ ఆస్క్ దేమ్. వాళ్ళు కూడా తెలుగు తెలుసు, నేను అడుగుతాను. ఆయన తప్పకుండా తెలుగులో మాట్లాడుతున్నారు. సార్ యాక్చువల్గా సారీ సార్, పారంజిత్ అనే ఫిల్మ్ మేకరు ఒక ఐడియాలజీతో, పారంజిత్ ఒక ఐడియాలజీతో సినిమాలు చేస్తుంటాడు. ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఆయన వెట్రిమారన్ కానీ వీళ్ళంతా ఒక చేంజ్ తీసుకొచ్చారు తమిళ సినిమాలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా చెప్పవచ్చు. సో అలా చేస్తున్న క్రమంలో కబాలి కానీ పా కానీ ఇలాంటి సినిమాలను చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ నిమ్నజాతి వర్గాలను సపోర్ట్ చేస్తుంటాడు కదా. సో అలా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు? ప్లస్ ఇది గోల్డ్ మీద తీస్తున్న సినిమా అన్నారు కదా సార్. ఆల్రెడీ కేజీఎఫ్ అనేది ఒక బిగ్ స్పాన్లో వచ్చిన గోల్డ్ బ్యాక్ ఫిల్మ్ కదా, దానికి ఏమన్నా ఇది ప్రీక్వేలా లేకపోతే ఆ ఏరియాలో జరిగా? అంటే మన ఇండియాలో ఎక్కువ, సౌత్ ఇండియాలో మెయిన్